చాణక్య ద హిస్టారికల్ లెజెండ్. చాణక్య నీతుల గురించి మనకి పెద్దగా తెలియకపోయినా చిన్నప్పటి నుంచి మనకి చాణక్యుడు మహాబుద్ధిశాలి అని మాత్రం తెలుసు. విష్ణుగుప్త, కౌటిల్య అనే పేర్లు కూడా ఈయనవే. నందా సామ్రాజ్యాన్ని కూలదోసి తన శిష్యుడైన చంద్రగుప్త మౌర్యుడిని భారతదేశానికి మహారాజుని చేసి కింగ్ మేకర్ అంటే ఏంటో ఆ కాలంలోనే చూపించిన ఘనకీర్తి చాణక్యుడిది. ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన భారతదేశానికి ఎన్ని రాజ్యాలున్నా మనది ఒకటే దేశం అని అన్ని రాజ్యాల్ని కలిపిన దేశభక్తుడు చాణక్యుడు. అలెగ్జాండర్ లాంటి ప్రపంచ చక్రవర్తికి భారతదేశంలో చుక్కలు చూపించిన మాస్టర్ మైండ్ చాణక్యుడు. ఈయన జ్ఞానం అపారం. మేనేజ్మెంట్, ఎకనామిక్స్, పాలిటిక్స్, లా, లీడర్షిప్, గవర్నెన్స్, వార్ఫేర్, మిలిటరీ టాక్టిక్స్ ఇలా ఇంకా ఎన్నో సబ్జెక్ట్స్ తెలిసిన మహాజ్ఞాని. ఈ కాలంలో ఎంతో మంది పొలిటీషియన్స్ కి, బిజినెస్ మెన్ కి, లీడర్స్ కి ఇంకా స్ఫూర్తిని అందిస్తున్న అర్థశాస్త్ర రచించింది చాణక్యుడే. ఈ రోజు వీడియోలో చాణక్యుడి దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి, సక్సెస్ ని మనం ఎలా పొందాలి అనే దాని గురించి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో రాధాకృష్ణన్ పిల్లై రాసిన కార్పొరేట్ చాణక్య అనే పుస్తకం మీద బేస్ అయ్యింది. ఈ పుస్తక రచయిత అయిన రాధాకృష్ణ పిల్లై గారు అర్థశాస్త్రాన్ని ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచానికి అర్థమయ్యేలా ఈ పుస్తకం రాశారు. ప్రతి స్టార్టప్ లేదా బిజినెస్ ఉన్నవారు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా సక్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సక్సెస్కి 3 దారులు. ప్రతి మనిషికి తన జీవితంలో తాను చేస్తున్న పనిలో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు. ఎవరికి మాత్రం ఓడిపోవాలని ఉంటుంది చెప్పండి? ఈ సక్సెస్ మీద యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉంటాయి. ఎంతోమంది వర్క్షాప్, సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సక్సెస్ అనే పదం మీద ఎంతో అవగాహన ఉన్నా సడన్గా ఎవరైనా సక్సెస్ అంటే ఏంటి అని అడిగితే ఒకేసారి మనకి ఆన్సర్ రాదు. కారణం, సక్సెస్కి అర్థం మనిషి మనిషికి మారుతూ ఉంటుంది. కానీ మనం గనక సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుసుకుంటున్నాం అనుకోండి, సక్సెస్కి కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి అండ్ ఆ వాల్యూస్ మీద వాళ్ళు కొన్ని యాక్షన్స్ తీసుకుంటారు. అదే సక్సెస్కి కారణం అవుతుంది. చాణక్యుడు కూడా సక్సెస్ అవ్వాలంటే 3 దారులు ఉన్నాయని చెప్తున్నారు. అందులో మొదటిది సక్సెస్ బై కౌన్సిల్. ప్రతి మనిషికి అడ్వైజర్ ఉండాలి. మనకి ఎంత మంచి అడ్వైజర్ ఉంటే మనం సక్సెస్ అయ్యే పర్సంటేజ్ అంతే ఎక్కువగా ఉంటుంది. చాణక్యుడి ప్రకారం మనతో పాటు ఎప్పుడూ ఒక అడ్వైజర్ ఉండటం మరీ మంచిది. మనం చేసే పనిలో లేదా మన వ్యాపారంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన అడ్వైజర్తో చర్చించి తీసుకుంటే మనకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా సరే చీప్గా తక్కువ రేటుకే దొరికే అంతగా అవగాహన లేని అడ్వైజర్ కంటే కొంచెం కాస్ట్లీ అయిన సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఉన్న అడ్వైజర్ని నమ్మటమే మంచిది అని చాణక్యుడు చెప్తున్నాడు. ఎందుకంటే అప్పుడే మీకు రిస్కులు తగ్గుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి. సక్సెస్ బై మైండ్. కండబలం, బుద్ధిబలం, ఈ రెండిట్లో ఏమున్నా వాడు బలశాలే. అలాగే చేతిలో పవర్ ఉండి వాడు ఏం చెప్తే అది చేసేవాళ్ళు వాడికి ఉన్నా వాడు కూడా బలశాలే. ఉదాహరణకి ఒక కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు అనుకోండి, వాడి చేతిలో వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. తన ఆదేశాన్ని వాళ్ళు పాటించాల్సిందే. సో ఏదైనా గ్రూప్ లో మీరుంటే దాంట్లో ఏ పొజిషన్ కి ఎక్కువ పవర్ ఉంది దాని వైపు మీ అడుగులు వేయండి. ఒకవేళ మీకు పవర్ లేకపోతే ఆ పొజిషన్ లో ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేయండి. అలా మీ సక్సెస్ కి మీరు బాట వేసుకోండి. సక్సెస్ బై ఎనర్జీ. విల్ పవర్, ఎంతూజియాజం, ప్యాషన్. ఏదైనా పనిలో ఒక మనిషికి ఈ 3 ఉంటే వాడు సక్సెస్ అయి తీరుతాడు. ఎప్పుడైనా చూడండి, కొంచెం ఎనర్జీ ఉన్న వ్యక్తితో మాట్లాడుతుంటే మనకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది. ఎవరైనా ఏదైనా ఇన్స్పైరింగ్గా చెప్తుంటే మనకి ఆ ఇన్స్పిరేషన్ పాస్ అవుతుంది. మనకి ఏదైనా చెయ్యాలన్న కసి పెరుగుతుంది. మంచి ఎనర్జీ ఉన్న వ్యక్తి ఒక గ్రూప్లో ఉంటే అతను మాట్లాడే ప్రతి మాట జనాలు వింటారు. ఇలాంటి వారు ఎంత బద్ధకస్తుడి మీదైనా ఒక ఇంపాక్ట్ తీసుకురాగలరు. సో మీ సక్సెస్కి ఇంకో దారి ఎనర్జీ. విజయానికి 3 రహస్యాలు. సో సక్సెస్కి 3 దారులు ఏంటో మనకి అర్థమయ్యాయి. మరి సక్సెస్కి సీక్రెట్ ఏంటి? కీ ఇంగ్రీడియంట్ టు సక్సెస్ ఏంటి? సక్సెస్కి కీ సీక్రెటే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక హోటల్లో ఈ డిష్ చాలా స్పెషల్ అని అంటారు, కానీ ఆ డిష్ చేస్తున్న చెఫ్ పేరు ఎవరికైనా తెలుసా? అదే స్ట్రాటజీ అంటే. ఏదైనా వ్యాపారంలో లేదా మనం చేస్తున్న పనిలో చెప్పాల్సిన విషయాలను చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి కంపెనీ వాళ్ళు ఏం ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో రిలీజ్కి కొన్ని రోజుల ముందే చెప్తారు. అలాగే రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ ప్రోడక్ట్ వెనకాలన్న కీ టెక్నీషియన్స్ పేర్లు చెప్పరు. మీ వ్యాపారంలోనూ మీ పనిలోనూ మీకు సహకరించే స్నేహితులు, సలహాలు ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. కానీ ఆ ఐడియా నీదే అండ్ దానికి పూర్తి బాధ్యత కూడా మీదే. వాళ్ళు చెప్పిన ఆలోచనలు తీసుకుని మీరు పని చేయొచ్చు. మీకు సలహాలు ఇచ్చిన వారి పేర్లు తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అవసరం ఉంటే కానీ
వారి పేర్లు బయటికి తీసుకురాకూడదు. ఇది ఒక చాణక్య నీతి. సో ఎలా మనం మన పనిలో మన ప్రాజెక్ట్లో సీక్రెసీ మెయింటైన్ చేయాలి అనే దాని మీద చాణక్యుడు 3 స్టెప్స్ చెప్పాడు. ముందుగా లెట్ ద ఐడియా ఎవాల్వ్. మనలో చాలా మందికి ఏదైనా మంచి బిజినెస్ ఐడియా వచ్చిందంటే అది ఒక $1 బిలియన్ ఐడియా అని మనకు తెలిసిన వారందరికీ చెప్పేస్తాం. ఆ ఐడియాని పూర్తిగా ఎదగనివ్వకుండా మనం చాలా మందికి చెప్పి డైల్యూట్ చేసేస్తాం. మనం అనుకున్నట్టు కొంతమంది ఎగ్జైట్ అవుతారు, కొంతమంది అవరు. వాళ్ళని చూసి మన ఐడియా అంత గొప్పగా లేదేమో అని అనుకుని వదిలేస్తాం. కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించలేదో మన ఐడియాని వాళ్ళు వాడుకుని సక్సెస్ అయ్యాక మనం ఏం చేయలేం. అందుకే మనకి ఒక ఐడియా వచ్చిందంటే మన నోటి నుంచి అది బయటికి వెళ్ళకూడదు. ఆ ఐడియా మీద మనం పూర్తిగా అవగాహన తెచ్చుకుని దాన్ని ఎలా వర్కౌట్ చేయాలనే ఆలోచనలో మనం ఉండాలి. ఎక్స్పెరిమెంట్ క్వైట్లీ. సో మనకి వచ్చిన ఐడియాని మనం ఆలోచించాక దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి, ఈ ఐడియాకి మనకి ఉపయోగపడేవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించి వాళ్ళని, కేవలం వాళ్ళతోనే ఈ ఐడియాతో ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యే అంశాలేంటి, ఎలా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి, దీనికి ఎంత ఫైనాన్స్ కావాలి, టెక్నికల్గా మనకి ఎవరు సహకారం చేయగలరో, ఈ ప్రాజెక్ట్ ఎంత సమయంలోపు మనం పూర్తి చేయాలి అన్నీ డిస్కస్ చేసి ఫైనల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ అని ట్రయల్ చేయాలి. అప్పుడే మీ ప్రాజెక్ట్లో ఉండే కష్టాలేంటో మీకు ట్రయల్లో తెలుస్తాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ గొప్ప శిల్పకారుడైనా ఒక చిన్న రాయి మీద ప్రాక్టీస్ చేశాక ఒక పెద్ద విగ్రహాన్ని చెక్కుతాడు. ఎగ్జిక్యూట్ ఎఫెక్టివ్లీ. అలా మన ప్రోడక్ట్ బయటికి వచ్చేదాకా నిశ్శబ్దంగా మన కాంపిటీటర్కి ఏం జరుగుతుందో తెలియకుండా ఉండాలి. మన ప్రతి అడుగు చాలా సైలెంట్గా వేయాలి. అలాగే మన ప్రోడక్ట్ లాంచ్ ఎలా చేయాలంటే మీ కాంపిటీటర్స్కి ఇంకా సెకండ్ ఛాన్స్ అనేది ఉండకుండా చేయాలి. ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది, నెవర్ గివ్ యువర్ అపోనెంట్ ఏ సెకండ్ ఛాన్స్, యూ మే నాట్ సర్వైవ్ ద కౌంటర్ అటాక్. అందుకే సీక్రెసీ మెయింటైన్ చేసి మీ ప్రోడక్ట్ లాంచ్ అనేది డైరెక్ట్ అటాక్లా చేయాలి. సో మనం ఈ వీడియోలో సక్సెస్కి సంబంధించిన చాణక్య నీతులు ఏంటో తెలుసుకున్నాం. అలా చాణక్యుడు చెప్పిన విజయ రహస్యాల్ని రాధాకృష్ణన్ పిల్లై తన పుస్తకం కార్పొరేట్ చాణక్యతో మనకి చెప్తున్నారు. ఇంకా ఈ పుస్తకంలో మనకి ఉపయోగపడే చాణక్య నీతులు ఎన్నో ఉన్నాయి. వీటిని రాబోయే వీడియోలో చూద్దాం. మీరు కూడా ఈ పుస్తకం చదవాలంటే ఆ పుస్తకానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా దీన్ని వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. మా ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.